ఈరోజు నా సహోదరులారా, ఎప్పుడైనా ఏ రోజైనా ఎక్కడైనా ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు అని దేవుణ్ణి ముందు పెట్టిన అవకాశాలని నువ్వే కాలదనుకున్నావేమో. నీలో నీవు న్యూనతాభావంతో కృషించిపోతూ, కృంగిపోతూ, బాధపడుతూ, వేదన పడుతూ, నలిగిపోతూ ఉన్నావేమో. నాకు పెళ్లి కాదు, నాకు పిల్లలు పుట్టరు, నా జీవితం దరిద్రమైనటువంటిది, నా జాతకం ఇలా అని నాకు చెప్పారు, ఈ నూతన గృహములో ఏవో కొన్ని శాపాలు ఉన్నాయంట, ఇక్కడ మేము సుఖముగా ఉండలేము, ఈ కుటుంబ బాధ్యతలు చేయటం నా వల్ల కాదు, ఈ పిల్లల్ని పెంచడం నా వల్ల కాదు, ఈ కుటుంబాన్ని పోషించడం నా వల్ల కాదు అనే మాట నీ నోట రానివద్దు. ఏ రోజు కూడా నన్ను బలపరచువాని నేను సమస్తము చేయగలను, నువ్వు చేయగలవు అనేది నీకు ఆ బహుమానం ఆల్రెడీ ఇవ్వబడింది. పిరికితనంతో 10 అడుగులు వెనక్కేసే వాళ్ళని దేవుడు అన్నాడు, ఆయన నడవలేడు. ధైర్యంతో 10 అడుగులు ముందుకు వేసే వాళ్ళతో దేవుడు నడుస్తాడు. ఆయన నీతో నడవాలని ఆశపడుతున్నాడు. ఆయన నీతో కలిసి నీకెన్నో జయాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు.